సిబిఎన్ గారు వచ్చిన 1 year లో ఎందుకని జస్ట్ 1 year లో మన రెవెన్యూ డెఫిసిట్ ఇంత దారుణంగా డిజాస్టర్స్ గా తయారైంది. అండ్ దట్ టు విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో రెవెన్యూ డెఫిసిట్ ఇంత దారుణంగా పెరిగింది. ఎందుకని సిబిఎన్ గారు గవర్నమెంట్ ఖర్చులు పెంచేశారా, లేదా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మన స్టేట్ ఆదాయాలు పడిపోయాయా? సి డెఫిసిట్స్ ఆల్వేస్ టెల్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దే రివీల్ ద రియాలిటీ దట్ పొలిటీషియన్స్ కాన్స్టెంట్లీ హైడ్ ఫ్రమ్ అస్. మన స్టేట్ ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉంది అని నేకెడ్ గా నిలబెడతాయి ఈ డెఫిసిట్ నంబర్స్. సో మన స్టేట్ లోటులోకి వెళ్ళిపోవడానికి, డెఫిసిట్ లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? ఖర్చులు పెంచవతలు పడేశారా, లేదా ఆదాయాలు పడిపోయాయా, లేదా రెండు జరిగాయా ఈ డిజాస్టర్ అవడానికి అని చూస్తే ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టారో చూద్దాం. చూడండి, జగన్ గారి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 లో టోటల్ ఎక్స్పెండిచర్ వాజ్ అరౌండ్ 2.36 lakh crores. ఆయన వెళ్ళిపోయి సిబిఎన్ గారు వచ్చిన తర్వాత 2024-25 ఇయర్ లో ఇట్ ఇంక్రీస్ టు 2.49 lakh crores. సో ఎస్, స్పెండింగ్ ఇంక్రీస్ బట్ నాట్ డ్రామాటికలీ. 6% మాత్రమే స్పెండింగ్ పెంచారు. అంటే డెఫిసిట్ ఇంత దారుణంగా డిజాస్టర్స్ లెవెల్స్ లో పెరగడానికి, 56% ఇన్ 1 year లో పెరగడానికి స్పెండింగ్, ఎక్స్పెండిచర్ ఒకటే రీజన్ కాదు. మరి ఇంకేం కావాలి? గవర్నమెంట్ కి వచ్చే ఆదాయాలు ఏమైనా పడిపోయాయా? అవి కూడా చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ రెసీట్స్ జగన్ గారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 లో ఇట్ వాజ్ అరౌండ్ 1.73 lakh crores. బట్ నెక్స్ట్ ఇయర్ సిబిఎన్ గారు వచ్చాక ఇట్ డ్రాప్ టు 1.67 lakh crores. మీనింగ్ గవర్నమెంట్ ఇన్కమ్ యాక్చువల్లీ డిక్రీస్డ్ by 3.5%. రెవెన్యూ రిసీట్స్ ద్వారా గవర్నమెంట్ కి రావాల్సిన ఆదాయం సిబిఎన్ గారు వచ్చిన ఫస్ట్ ఇయర్ లో 3.5% పడిపోయాయి కంపేర్ టు 2023-24. ఇక్కడ నుండి కథ రసవత్రంగా మారుతుంది. చూడండి, విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో స్టేట్ ఆదాయం పడిపోయింది. కనీసం జగన్ గారు వెళ్లే టైంకి ఏ లెవెల్లో అయితే ఉంచి వెళ్లారో ఆ లెవెల్ కైనా ఉంచడం కాదు. సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో స్టేట్ ఆదాయం పడిపోయింది. ఇందుకనే నేను మొత్తుకునేది, సిబిఎన్ గారికి విజనరీ అనే వర్డ్ కి, సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి అసలు సంబంధం ఏంటి అని.